నమస్తే అండి. నేను దేవులపల్లి రజిత ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్. ఈరోజు కేసీఆర్ సారు రైతులను కలవడానికి సూర్యాపేట, జనగాం, నల్గొండ డిస్టిక్లకు వెళ్ళి రైతుల యొక్క బాధలు తెలుసుకోవడానికి, వారి యొక్క పంట పొలాల గురించి అడిగి తెలుసుకోవడానికి వెళ్ళడం జరిగింది. సో కేసీఆర్ బస్సును చూడగానే వారి యొక్క ఫీలింగ్స్, వారి యొక్క దాన్ని ఏమంటారు, ఎమోషన్స్, మామూలుగా వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ఏంటంటే, బస్సుకు ఎదురుగా ఒక కన్న తండ్రి అయితే ఎలాగైతే ఇంటికి వస్తాడో ఊరెళ్ళి, పిల్లలు ఎలా ఉరికొస్తారో పసిపిల్లలు, ఆ మాదిరి అనిపిస్తుంది అనమాట. అసలు నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. సార్ బస్సు చూడంగానే ఎదురుగా రైతులందరూ కూడా హ్యాపీనెస్తోనే ఇలా హాయ్ చెప్తూ రావడం జరిగింది. చూస్తూ ఉంటే భలే ఉంది. అభిమానం అంటే, అభిమాన నాయకుడు అంటే అలా ఉండాలన్నమాట. నాయకుడు అందరు నాయకులేనా? అందరు లీడర్సే అయిపోతారా? లేదు కదా. అది కొందరికి ఉంటుంది. కొన్ని ప్రత్యేకతలు కొందరికి మాత్రమే ఉంటాయన్నమాట. అవి సంపాదించుకోవడం చాలా కష్టమైన పని. అది అంత ఈజీ కాదనమాట. ఇట్స్ నాట్ ఈజీ. అందరికీ పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ సార్కి పోలిస్తే మటుకు అది సూట్ అవ్వదన్నమాట. సూటబుల్ కాదు, అందరికీ సూటబుల్ కాదు అన్ని పదవులు కూడా. ఎవరి రాజసం అంటే అలా ఉండాలన్నమాట. అంటే అధికారంలో ఉన్నామా లేమా, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క అభిమానం అనేది అలా చూరగొనాలి. ఇలా డబ్బులు పెట్టి ఇంకా అబద్ధాలు చెప్పి కాదు ప్రజల యొక్క ఓట్లతో గెలవడం. ఇచ్చినటువంటి వచ్చిరాని మాటలు మాట్లాడుతూ ఇంకా వారిపై నిందలు వేయడం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. చూసారా పొలాలు ఎలా ఎండిపోయాయో? దారుణం ఉన్నది పరిస్థితి. ఒక్కొక్కరి బాధను చూస్తుంటే బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. వారు హ్యాపీగా ఉంటేనే కదా పబ్లిక్ అందరూ హ్యాపీగా ఉంటారు. రైతులు బాగుంటేనే పబ్లిక్ కూడా చాలా సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే ఎవరికి ఏమి ఉన్నా లేకపోయినా వాడికి కనీసం ఫుడ్ ఉండాలి. బ్రతకడానికి ఇంత ఫుడ్, కూడు గుడ్డ ఉంటే చాలు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సినటువంటి మనిషికి కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏంటంటే కూడు గుడ్డ. ఈ రెండిటికి మించి ఇంకేమీ అవసరం లేదు మనిషికి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇవి రెండు ఉంటే మనిషి బ్రతకగలడు హ్యాపీగా. ఇవి రెండింటికే మనకు చాలా ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఇంకా వాటి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో. పంట పండించేవాడు బాధలో ఉంటే వారిని ఆదుకునే పరిస్థితుల్లో లేని ఈ ప్రభుత్వము పైగా నిందలు వేస్తూ, గత ప్రభుత్వాన్ని నిందిస్తూ, ఎప్పుడు పొద్దుస్తమాను వాళ్ళని నిందిస్తూ ఉండడమే సరిపోతుంది తప్ప రైతుల గోస కానివ్వండి, రైతుల యొక్క బాధను కానివ్వండి తెలుసుకున్న దాఖలాలు లేవు. తెలుసుకొని పరిశీలించి వారికి ఆదుకునే పరిస్థితులు లేవన్నమాట. బట్ నిందించడం మాత్రం ఒక్కటి నేర్చుకున్నారు. మన అధికారంలో ఉన్న ప్రతి లీడర్లు అంతే. ఉన్నటువంటి విషయం ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోవడం చేతనైతే లేదు వాళ్ళకి. ఎలా అంటే, ఏమైనా కేసీఆర్ ఇంత అవినీతి చేసిండు, అంత అవినీతి చేసిండు, ఇదే పని, ఎప్పుడు చూడు అదే పని. రైతులకు ఎంత మంచి చేసిండు, ఏమి అభివృద్ధి చేసిండు, ఇది మాత్రం సోయికి రాదు. ఇలాంటి ఆలోచనలో ఉన్నారనమాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీరు. ఇంకొకటి ఏంటంటే, వారి యొక్క కొడుకుపై, కేటీఆర్ గారిపై వారంట ప్రతి ఒక్క మొగుడు పిల్లల జంటను ట్యాప్ చేస్తున్నాడట. సిగ్గు లేకపోతే సరే. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవి? తను చేస్తున్నటువంటి పని తను అదే చేస్తున్నాడేమో. అందుకే ఆయనకి అనుమానం వస్తుంది. ఏంటంటే, ఎవరైనా మొగుడు పిల్లలు వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చారా? మా విడాకులకు కారణం కేటీఆర్ గారు అని చెప్పేసి చెప్పమనండి. ఒక్కరిని వచ్చి చెప్పమనండి. వాళ్ళ క్యారెక్టర్లు ఏంటో వాళ్ళకే తెలియదు. విడాకులు తీసుకుంటే కేటీఆర్కి ఏంటండి ప్రాబ్లం? కేటీఆర్ గారు ఎందుకు కారణమవుతారు? కనీస అవగాహన లేకపోతే ఎలాగ? ఇలా అందరి ఫ్యామిలీస్ గురించి ఈయనకు పట్టింపు ఉంటుందో చెప్పండి. కేటీఆర్ గారికి ఎందుకు పట్టింపు చెప్పండి? అలా పట్టింపు చేయాలంటే ఇంకా రాష్ట్ర పరిపాలన గురించి ఆలోచిస్తారా? రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించగలరా? చెప్పండి. ఎందుకు ఇలాంటి పిచ్చి నిందలు వేయడం?
ఎవరు విడాకులు తీసుకున్నా కూడా వాళ్ళ ఫోన్ ట్యాప్ జరిగింది, కేటీఆర్ గారు చేశారు. ఇదొక రాయి విసిరేయడం. ఆ రాయి మరి తాకుతుందా తప్పుతుందా అనే సిగ్గు, జ్ఞానం, బుద్ధి ఏమాత్రం ఉండక్కర్లేదా మాట్లాడేటప్పుడు? ఎలా ఇలా అయితే ఎలాగా? ఇలా ఎప్పుడు చూడు ఇట్లానే నిందిస్తూ పోతే ఎలా? ఒకరికొకరు మాట పెరిగిపోతుంది, ఇట్లానే గొడవలు తయారవుతాయి. ఈ గొడవలకు కారణం ఏంటి? ఫస్ట్ అనవసరంగా ఒకరిని నిందిస్తే ఏమవుతుంది, అది మళ్ళీ రిపీటు తిరిగి అదే స్పీడ్తో డబుల్ స్పీడ్తో వస్తుందన్నమాట. తనంటేనేమో తప్పు లేదంట, తను అన్న మాటకి రిప్లై ఇస్తే తప్పంట, అవమానించినట్టట. తను అవమానిస్తే పర్లేదు, లాగులలో తొండలు జొరగొడతాం, కట్టేసి కొడతాం, లాగులు పీకుతాం, ఏంటి పేగులు మెడకి వేసుకుంటాం, గాడిది గుడ్డు పెడతాం. ఇవన్నీ మాట్లాడితే అవమానం కాదా వాళ్ళకి? ఆ సోయి లేదు, వాళ్ళకి అవమానం కాదు. కానీ అన్నటువంటి మాటలకి ఇట్లా అంటున్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అని చెప్పేసి వాళ్ళు ఉన్న మాటను చెప్తేనే తనకు అవమానం కలుగుతుంది. ఇన్ని మాటలు అన్నాక ఒక మాట కూడా అనరా తిట్లు పడ్డవాళ్ళు? ఒక మాట అనడం ఎందుకు, 10 తిరిగి పడడం ఎందుకు? బుద్ధున్నోడు ఎవడైనా చేసే పని ఇదేనా? బుద్ధున్నోడు చేస్తాడా? జ్ఞానం ఉన్నోడు చేస్తాడా? ఒక్కటని 10 పడాడు ఎవ్వడు కూడా. బుద్ధున్నోడు బుద్ధి తక్కువ అయితేనే పడతాడు. ఒక అనవసరంగా ఒక మాట ఇడిచిపెడితేవి అది డబుల్ 2, నువ్వు ఒక్కటి అంటే 2 డబుల్ డోస్తో వస్తాయి అన్నమాట. అలాంటి మాటలు పడకని చెప్పేసి ఇదివరకు ఎంతోమంది పబ్లిక్ సజెషన్ చేసిండ్రు. అయినా కూడా సజెస్ట్ చేసినప్పటికి కూడా ఆ పద్ధతి, ఆ తీరు కానీ, ఆ మాట్లాడే విధానం కానీ ఏమీ మారట్లేదు. అలాగే ఉంటే ఇంకెట్లా? సీఎం అంటే ఒక రెస్పెక్ట్ఫుల్ చైర్ అది. ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి చైరు. అలాంటి చైర్ను అవమానిస్తున్నారు. ఇవాటి రోజున అధికారంలో ఉండి కాపాడుకోలేకపోతున్నారు. ఎప్పుడు చూడు ప్రతిపక్షం వాళ్ళని అనవసరంగా నిందిస్తూ కేసులు పెడుతూ పోవడం వల్ల నీకు కలిగే ప్రయోజనాలు కానివ్వండి, అంటే కేసులు పెట్టే వారికి కలిగే ప్రయోజనాలు కానివ్వండి, ప్రెస్టేజ్ విషయంలో కానివ్వండి, వాళ్ళ యొక్క గొప్ప విషయంలో కానివ్వండి ఏమి పెరగదు, ఇంకా తగ్గుతుంది తప్ప, అవమానాలకు గురవుతారు తప్ప మీ ప్రెస్టేజ్ పెరగదు. అలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోండి. కేటీఆర్ గారిపై కేసులు పెడతామనుడు, కేసీఆర్ సార్పై కేసులు పెడతాం, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకుంటే మంచిది. ఫోన్ ట్యాపు ఎవరు చేస్తారో కనీస అవగాహన లేదు. ఎవరు చేస్తారు? కేటీఆర్ కేసీఆర్కి ఇదే పని. ఇంకా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తారా వాళ్ళు? మీరు ఏం చేస్తారో పనుల గురించి, మీ పనుల గురించి ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఫోన్లన్నీ ట్యాబ్లు చేసుకుంటూ అదే బిజినెస్ చేస్తున్నారా వాళ్ళు? బుద్ధి లేకపోతే సరే. ఏం మాట్లాడుతున్నావయ్యా రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు రేవంత్ అన్న? ఏం మాట్లాడుతున్నావు? ఇంత కనీస అవగాహన లేకపోతే ఎలాగా? ఇంటెలిజెన్స్ వారు లేరా? ఈ ఈడీ లేదా, సిబిఐ లేదా, ఇవన్నీ లేవా నేరాలు ఘోరాలు ఆపడానికి? ఎవడైనా లంగ పని దొంగ పని చేస్తున్నప్పుడు, దగ్గరి మనుషులు ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఏమైనా హాని జరగబోతుందని అనుకున్నప్పుడు, డౌట్ అనిపిస్తే చేయిస్తారు తప్పకుండా. నీకెందుకు భయం? నువ్వు తప్పు చేయనివి నీకెందుకు భయం? నువ్వెందుకు భయపడుతున్నావు? నీపై ఫోన్ ట్యాప్ జరుగుతుందని చెప్పేసి నువ్వే అందరిపై చేపిస్తున్నావేమో, ఎవరికి తెలుసు? మరి నువ్వు ఒకటంటే 4 అనాల్సి వస్తుంది. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ ఎందుకు? అనవసరమైనటువంటి మాటలన్నీ కూడా ఇంకొకరిపై నెట్టడాలు ఎందుకు? వాళ్ళు విడిపోయిన వాళ్ళకు లేదు అవసరం, విడిపోయిన వాళ్ళకు లేని బాధ మీకెందుకండి? రేవంత్ రెడ్డి గారు మీకెందుకు? రేవంత్ అన్న, సినీ ఫీల్డ్ వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలియదా? వాళ్ళు చేసేంత యాక్టింగ్, లైఫ్ కూడా నిజమైన జీవితం వాళ్ళు ఎప్పుడు బ్రతకరు. గుర్తుపెట్టుకోండి, 90% యాక్టింగ్ చేసేవాళ్ళు లైఫ్లో కూడా నటిస్తూనే బ్రతుకుతూ ఉంటారనమాట. ఎందుకంటే అది అలవాటైపోతుంది వాళ్ళకి, లైఫ్కు అలవాటైపోతుంది. కాబట్టి వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూస్ వాళ్ళ అంటే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎలా నటిస్తారు, ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్, ఎలా ఉంటుంది వాళ్ళ నటన, ఎలా యాక్టింగ్ చేస్తారు, ఇదన్నీ తెలిసి కూడా చేసేసుకుంటారు పెళ్ళిళ్ళు. చేసేసుకున్నాక ఆ తర్వాత విడిపోతూ ఉంటారు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కదా. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? కేటీఆర్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళు చాలా మటుకు 90% ఇంకా వేరే పనులు, రాజకీయంలో కానివ్వండి, ఇంకా వేరే విషయాలకు
సర్వీసులకు ఎక్కువగా పనికిరారు వాళ్ళు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం పనిచేసే వాళ్ళు లైఫ్లో కూడా అదే మాదిరిగా ఉంటారు. ఇంకా వేరే ఇంకేదన్నా వర్క్కి మన బాధ్యతలు అప్పచెప్పినా కూడా అలాగే ఉంటుందన్నమాట. సో అన్నింటికీ సూటబుల్ అవ్వరు. సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరికీ ఎంటర్టైన్ చేసేటువంటి వాళ్ళు ఆ ఫీల్డ్లోకి పోయేటప్పుడే అన్నీ నిర్ణయించుకొని పోతారనమాట. మళ్ళీ చేసుకునేవాడు కూడా చేసుకునేటప్పుడు మరి సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని చేసుకుంటే మంచిదా చెడ వాళ్ళకే తెలిసి ఉండాలి. అది చేసుకున్నోనికి లేనిది, చేసుకున్న వాళ్ళకి లేనిది నీకెందుకు ఇంత ఇంత ఆత్రం, ఇంత ఎందుకు? వాళ్ళకి లేని బాధ నీకెందుకు? వాళ్ళు కలిసి ఉంటారు, పెళ్ళి చేసుకుంటారు, విడాకులు తీసుకుంటారు, ఇంకేమైనా అవుతారు. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడడానికి వాళ్ళ విషయాలలో పర్సనల్ ఇష్యూస్లలో కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేయడానికి నీకెవరిచ్చారు ఆ హక్కు? నీకేమున్నది అర్హత అట్లా మాట్లాడనీకి? చూసావా నువ్వు? ఫోన్ ట్యాప్ చేస్తుండగా చూసినావా? కేటీఆర్ గారు కారణమా వాళ్ళిద్దరు ఇడిపోవడానికి? ఇంకెవ్వడిడిపోయినా కేటీఆర్ గారు అని చెప్పండి, బుద్ధి లేకపోతే సరే. అరే ఇంత దారుణంగా మాట్లాడుతుంటేనట్టు ఊరుకోవాలట. ఇంకా ఎలా ఊరుకుంటారు? ఇంకా ప్రతి విషయం కేటీఆర్ గారి మీద నెట్టాడు. అలగా దొరుకుతాను లేతాను ఏమనొద్దు అని చెప్పేసి తను ఊరుకుంటా అంటే బాగా రెచ్చిపోతున్నావు. సీఎం హోదాలో ఉన్నారు పాపం, పోనీలే తను ఏమన్నా మాట్లాడుకోని అని చెప్పేసి అనుకో. నువ్వు ఆపోజిట్లో ఉన్నప్పుడు, నువ్వు ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత వాగినావు గుర్తు లేదా? ఎలాంటి మాటలు మాట్లాడినావు గుర్తు లేదా? ఇప్పుడు తనని నిందిస్తున్నావు. తను చేసిన నేరం ఏంటి నువ్వే చెప్పాలి. ఎవరెవరో హీరోయిన్లను తీసుకొచ్చి హీరోయిన్ల విడాకులకు కేటీఆర్ గారు కారణం. ఈయనకేం పని లేదు, ఇంకా అవే పనులలో ఉంటారు కావచ్చు. మీలాగా ఇప్పుడు ప్రభుత్వ పాలన ఇడిచిపెట్టి హీరోయిన్ల గురించి ట్యాపింగ్ గురించి ఆలోచిస్తున్నారంటే, ఇంకా మీరు ప్రభుత్వ పాలన ఇడిచిపెట్టి రైతుల గురించి ఆలోచించడం మానేసి హీరోయిన్ల గురించి ఆలోచిస్తున్నారంటే ఇంకా మిమ్మల్ని ఏమనుకోవాలి చెప్పండి? మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇంకా మీరు ఆలోచించడమే కాకుండా తన మీద అబండాలేయడం, ఇది ఎంతవరకు కరెక్టు? సినిమాలు లేవా చూడడానికి? వాళ్ళ పర్సనల్ విషయాలలో ఏంటిది ఫోన్ పెట్టి ట్యాప్ చేసి వినాల్సినటువంటి కర్మ ఏంటి? అంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి వాళ్ళ స్టోరీస్ మాత్రం. అర్థం లేదా నీకు కొంచెం కూడా? అవన్నీ ఆలోచించుకుంటుంటే ఈయన వేరే రాష్ట్ర పరిపాలన గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారేనా? ఇంత డెవలప్మెంట్ జరిగేదేనా? మీలాంటి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే, ఇట్లా మాట్లాడితే తప్పు అనేది కనీస అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నావు, ఎలా నిందలేస్తున్నావు, ఎలా కేసు పెడతావు? మీరు మాట్లాడేటువంటి మాటకి, ప్రతి మాటకి ఏ సెక్షన్లో మిమ్మల్ని ఇరికించాలి, ఏ సెక్షన్ ప్రకారం మిమ్మల్ని కేసు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించాలి చెప్పండి. మీరు అన్నటువంటి మాటలకు, మీరు అవమానించడానికి పరువు నష్టం దావా వేయాలా వద్దా చెప్పండి. మీరు ఆలోచించుకోండి. ఒక తెలంగాణ తెచ్చినటువంటి అధిష్టాన నాయకుడిని పట్టుకొని గత ప్రభుత్వాన్ని, అంటే ఓడిపోయినంత మాత్రాన వాళ్ళని చాలా ఇన్సల్ట్ చేసావు, చాలా అనరాని మాటలు మాట్లాడినావు, ఒక చిల్లర మాటలు మాట్లాడినావు. నీలాంటి చిల్లర బిహేవియర్కు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టాలి? 504, 505 కాదు, 1,00,000 కేసులు మీపై పెట్టొచ్చు, ఇరికించవచ్చు. బట్ అలా చేయలేదే. వాళ్ళు చేయకపోవడమే నేరమా? ఇప్పుడు ఇవాటి రోజున నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఈ 504 పెట్టాలి, 505 పెట్టాలి, ఏమైనా ఉన్నదా కొంచెం అన్న కామన్ సెన్స్ ఉందా అసలు మీకు? ఎవరిని అవమానిస్తున్నారు? మీరు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అవమానిస్తున్నారా, లేదా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మిమ్మల్ని అవమానిస్తున్నారా? పబ్లిక్ చూస్తున్నారు. పబ్లిక్ తెలియదా? సొసైటీ తెలియదా? కోర్టు వారికి తెలియదా? డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా? మీరన్న మాటలన్నీ యూట్యూబ్లలో ఎలా ఉన్నాయో వింటున్నారు కదా, చూస్తున్నారు, పబ్లిక్ గమనిస్తున్నారు. ఎవరికి ఏం తెలియదు, నేను అనే మాటలు ఎవరికి తెలియదు, వాళ్ళు అనే మాటలే చూపిస్తానని అనుకుంటే అది ఎంతవరకు సబబు అనేది ఆలోచించాలి. మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి బెదిరింపులు చేయకండి, అది ఎవరికి మంచిది జరగదు. చెప్తున్నా వినండి. మంచి పనులు చేయండి, మంచిగా పబ్లిక్ని ఆదుకోండి. కష్టాలలో ఉన్నారు, పబ్లిక్ని ఆదుకోండి, ఆ పనులలో బిజీ అయిపోండి. అంతేకాని ఇంకా హీరోయిన్లను పట్టుకొని, సినీ ఫీల్డ్ వాళ్ళని పట్టుకొని అనవసరమైనటువంటి టాపిక్లు తీసి ఈయనకు, కేటీఆర్ గారికి అంటగట్టుకుంటూ తన ప్రెస్టేషన్ అంటే తన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ, నీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటూ
ఇలానే పోతావా ఇంకా 4 ఇయర్స్ కూడా? నీ పనిలో నువ్వు నిమగ్నమై పబ్లిక్కి ఏమైనా సర్వీస్ చేస్తావా? ఒక్కటి ఆలోచించుకొని వర్క్ చేస్తూ పోండి. మీకు ఒక హోదా కల్పించారు పబ్లిక్, విర్రవీగకండి. పబ్లిక్ కల్పించింది అది సీటు. పబ్లిక్ కల్పించినప్పుడు పబ్లిక్ మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. రైతులు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ పోండి. పబ్లిక్ ఆదరిస్తారు, అభిమానిస్తారు. అంతేకాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి అబండాలు వేస్తే నీకు గొప్ప పెరుగుతుందని చెప్పేసో, లేకపోతే ఇంకేదో ఇమేజ్ పెరుగుతుందని చెప్పేసో నువ్వు ఇలాంటి ఆశలు పెట్టుకొని మటుకు ఇలాంటి కేసెస్ పెడతా, అది పెడతా, ఇది పెడతా అని చెప్పేసి నాన్ సెన్స్ కూతలు కూస్తే మటుకు ప్రజల్లో ఇంకా వ్యతిరేకత వస్తుంది మీపై. 100% చెప్తున్నా. కేసీఆర్ సార్కి ఉన్నటువంటి అభిమానం సంపాదించుకోవాలంటే మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ చేసినా సరిపోదు చెప్తున్నా. ఇలా మాట్లాడితే ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి? ఇలా మాట్లాడితే ఆపోజిట్ వారిని అన్నంత మాత్రాన పబ్లిక్ ఇష్టపడతారా? లేదు కదా. ఆపోజిట్ వారిని మీరు తిట్టినంత మాత్రాన మిమ్మల్ని పెద్ద గొప్ప పెరుగుతుందని అనుకుని మీరు మాట్లాడుతున్నారు కావచ్చు. బట్ ఏంటంటే సీఎం మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవి? సీఎం హోదాలో ఉండి వాళ్ళ గురించి, ఓడిపోయినటువంటి వాళ్ళ గురించి అనవసరమైనటువంటి విషయాలలో ఇరికించడాలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడాలు, అవమానించడాలు, ఇవన్నీ ఏంటని చెప్పేసి పబ్లిక్గా తిట్టిపోస్తున్నారు. అది ఎందుకు ఆలోచించారు మీరు? అది ఎందుకు ఆలోచించారు? కేటీఆర్ గారు పెట్టాలంటే మీపై ఉన్న సెక్షన్లన్నీ కూడా వేసి తోసేయచ్చు. గుర్తుపెట్టుకోండి. మీకొక్కరికే తెలివి ఉన్నదని, మీకొక్కరికే అతి తెలివి ఉన్నదని చెప్పేసి, మీకొక్కరికే అధికారం ఉన్నదని చెప్పేసి విర్రవీగకండి. అలాంటి పనులు మానుకోండి, పిచ్చి పిచ్చి పనులు. తనపై నిందలేస్తే మటుకు మీరు అపనిందల పాలవుతారు. గుర్తుపెట్టుకోండి, తనపై నిందలేస్తే. ఓకే. ఏ ఫీల్డ్ వాళ్ళకి అంటగడుతున్నారు? ఆలోచన ఉండాలి, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. మైండ్లెస్గా ఆలోచిస్తే ఎలాగా? మళ్ళీ ఏమన్నంటే మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు. సరైన అవగాహన ఉన్నాడు, సరైన ఆలోచన ఉన్నాడు ఎవ్వడు ఇలాంటి మాటలు మాట్లాడాడు. కేటీఆర్ గురించి తెలియదు ఎవరకు, మీకు ఒక్కరికే తెలుసు. కేసు పెడితే అయిపోతుంది అని అనుకుంటున్నారా? సమాధానం చెప్పేంత సత్తా లేదనుకుంటున్నారా? ఎవరు ఎలా అవమానించిండ్రో అవన్నీ కూడా బయటపెట్టేంత సత్తా ఉన్నది తనకి. చెప్తారు ఎవరి తప్పనేది. కోర్టు వారైనా, డిపార్ట్మెంట్ వారైనా, ఎవరైనా కూడా న్యాయం మాట్లాడాల్సిందే కదా. ఎవరు ఎలా అవమానిస్తే తిరిగి ఎవరు ఎలా మాట్లాడిండ్రు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, చట్టం వాళ్ళు కానివ్వండి. చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నట్టుగా మీరు చేసిన తప్పులేంటో, మీరు సీఎం అయినా ఇంకేదైనా మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తుంది. మీరు అనినటువంటి మాటలేంటి? ఎవరిని అవమానించిండ్రు ఫస్ట్, ఎవరిని తర్వాత మాట్లాడిండ్రు తిరిగి ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు. ఇలాంటి పనులు ఎవరు చేసిండ్రు అని చెప్పేసి కోర్టులో కూడా అడుగుతారు. అప్పుడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. మీరే తప్పులో పడుతున్నారు, మీరే తప్పు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయకండి, తప్పుడు మాటలు మాట్లాడకండి, తప్పుడు కూతలు పూయకండి. అనవసరంగా వేరే ఫీల్డ్ వాళ్ళకి, ఈ ఫీల్డ్ వాళ్ళకి, పొలిటికల్ ఫీల్డ్కును సినీ ఫీల్డ్కు అంటగట్టకండి. అవసరం లేదు. నాన్ సెన్స్ ఇదంతా. ఏదో ఇట్లా ఇరికిస్తే ఏదో ఆయన బ్లేమ్ చేయాలి, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేస్తే అయిపోతుంది. పాలిటిక్స్లో ఇలా చేస్తే ఇంకో ఎవరు అతనికి రెస్పెక్ట్ ఇవ్వరు, ఇలా చేద్దాము అని చెప్పేసి నువ్వు కావాలని చేస్తున్నవేమో. ఇది తప్పుడు కూతలు కూయకు, ఇంకెప్పుడు తప్పుడు ఆలోచనలు చేయకు. యాజ్ ఏ సీఎంగా హోదాలో ఉన్నారని చెప్పేసి ఇంకా తిట్టొద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకి తిట్టాలంటే మీలాంటి చిల్లర మాటలు అందరికీ వస్తాయి, బట్ అవసరం లేదని చెప్పేసి మాట్లాడడం మానేసిండ్రు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నోరు కంపు చేసుకోవడం ఇష్టం లేక. మీలాగా మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు మాట్లాడగలరు. మీరు మాట్లాడుతున్న భాష ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఏం మాట్లాడినరో, ఏమేమి మాట్లాడుతున్నారో రిమైండ్ చేసుకోండి. రిమైండ్ చేసుకుంటే తెలుస్తుంది మీకు. వారు మాట్లాడిన లాంగ్వేజ్ మంచిగా ఉన్నదా, మీ లాంగ్వేజ్ మంచిగా ఉన్నదా, ఎవరి లాంగ్వేజ్ ఎలా ఉన్నది, ఎలాంటి బిహేవియరు, ఎవరిది తప్పు అనేది మీకు మీరు రిమైండ్ చేసుకుంటే తెలిసిపోతుంది. తప్పేంటో మీదేనని తెలిసిపోతుంది ఈజీగా. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, కేసులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీ అంతరాత్మకు తెలుస్తుంది కదా. అనవసరమైనటువంటి పిచ్చి కూతలు గుయ్యకండి. ఎవరు వాళ్ళపై పిచ్చి అనవసరమైనటువంటి కేసెస్ పెడతామని చెప్పేసి పిచ్చి బెదిరింపులకు వాళ్ళు భయపడరు. ఏం కాదు, తొక్కలోది. మీరు చేస్తున్నటువంటి పనులు చేష్టలన్నీ కూడా శుద్ధ వేస్ట్, శుద్ధ దండగా అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. ఇలాంటి ఒకరిని అవమానిస్తే
మనకేదో లాభం జరుగుతుందని చెప్పేసి అనుకొని మీరు పేటరేగకండి. గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు. ఆ సీటుకు సరైన గౌరవం దక్కేలా చూసుకోండి. అది చూసుకోండి ఫస్ట్. రైతుల బాధలు తెలుసుకోండి, రైతుల సమస్యలు తెలుసుకోండి, వాటికి ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి ఆ పనిలో ఉండండి, ఆ పని మీద ఉండండి. ఈ పిచ్చి పిచ్చి పనుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టకండి, ఓకేనా? ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏమైతుందంటే రాష్ట్ర పాలన దొబ్బుద్ది, ప్రజల జీవితాలు దొబ్బుతాయి. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా మీరు పనికి మాలిన విషయాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అర్థమైపోతుంది సీఎం గారు, అర్థమైపోతుంది. రేవంత్ అన్న ఇలాంటి పనులు వద్దు, అవసరం లేదు. చూడండి కేసీఆర్ సార్కి మీకు ఉన్నటువంటి తేడా, పోలిక చూసుకోండి ఒకసారి. మీరు మీ మిర్రర్లో చూసుకోండి, తెలుస్తుంది. అభిమానం అంటే అలా ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలి. ఒక నాయకుడు అంటే నాయకత్వ లక్షణాలు, నాయకుడు అంటే అలా ఉండాలి, ఓకే? సో పబ్లిక్ ఎవరిపై నిందలేస్తున్నారు, ఎవరిని కావాలని ఉద్దేశపూర్వకంగా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చెప్పేసి పని కట్టుకొని చేస్తున్నారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. మొన్న 10 రోజులు అయితే లేదు, కడియం శ్రీహరి కూతురు కావ్యం నిలబెట్టిండ్రు వరంగల్ ఎంపీగా అని చెప్పేసి చెప్పినామో లేదో, 10 రోజులు అయితేనే లేదు. పనికి మాలిన డెసిషన్ తీసుకున్నారు, పోయినరు. ఇంకా బిడ్డ పోయినాక తండ్రి ఉండి ఏం చేస్తాడు ఈ పార్టీలో అని చెప్పేసి పంపించేయాలి అంతే. ఇద్దరు పోని కాంగ్రెస్లో వెలుగబెట్టని, ఇంకా ఏం వెలుగబెడతారో. పేరు అనౌన్స్ చేశారో లేదో సారు, కేసీఆర్ సారు అనౌన్స్ చేశారో లేదో. అబ్బా, ఇంత తొందరగా నమ్మించి నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఇలా తయారైపోయినారంటే ఇంకెవ్వరిని ఏమనాలి చెప్పండి? ఎవరిని ఏమనాలి? మన ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టు ఇంటి దొంగను ఎవరు గుర్తుపట్టలేరండి నిజంగా. నమ్మితే నమ్మక ద్రోహం, నమ్మకాన్ని వమ్ము చేయడం, ఇలాంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళని, ఇలాంటి వ్యక్తులను పట్టుకొని ఎలా తిట్టినా తప్పలేదు. ఇలాంటి ద్రోహం చేసే వాళ్ళని తీరా టైంకు పోయేటోడు ఎప్పుడో పోయి అది కావాలి కదా. 2-3 నెలల క్రితమో పోకపోయిండు చెప్పక చేయక నమ్మించి మాట్లాడి సడన్గా ఒక డెసిషన్ తీసుకుంటే పేరు అనౌన్స్ చేసినాక మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత ఇయ్యక ముందుకు సోయి లేదా? ఎక్కడికి వెళ్ళాలో లేదా? సోయి లేదా? కడియం శ్రీహరికి తెలియదా? వాళ్ళ బిడ్డకు తెలియదా? వ్యతిరేకత వస్తుందని చెప్పినప్పుడు అంత సత్తా లేకనే పోయినరా? మరి ఎట్లా పోయినరు? శ్రీహరి అనుభవం ఉన్నది కదా అని చెప్పేసి కేసీఆర్ సార్ నమ్మి వాళ్ళ కూతురుకు అని చెప్పేసి టికెట్ ఇచ్చిండు. మరి మా బిడ్డ గెలవలేదు, మా బిడ్డకు అంత సీన్ లేదు, వద్దు సార్ అని చెప్పేసి ముందే చెప్పుకోవాలి కదా. అనౌన్స్ చేసినప్పుడు, పేరు చెప్పినప్పుడు రెస్పెక్ట్ కాపాడుకోకుండా సారు విలువ తీయాలని, సార్ పరువు పోగొట్టాలని చెప్పేసి అనౌన్స్ చేసినాక ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత తీరే టైంకు పోయి కాంగ్రెస్లో చొరబడడం ఎంతవరకు కరెక్ట్? వీరి ఆలోచనలు ఎట్లాంటి ఆలోచనలు, ఎలాంటి నమ్మక ద్రోహులు, ఇలాంటి వారిని ఏమనాలి? కడియం శ్రీహరి మంచోడని అనుకున్నాం, ఎవరు ఎలాంటి వారో వాళ్ళ స్వరూపాలు బయటపడుతున్నాయి ఇప్పుడిప్పుడే. అందుకే సో ఎవరైనా కూడా పోయే వాళ్ళు ఉంటే ముందే పోయి అది కావాలి. అక్కడ ఆ పార్టీలో పోయి చేస్తామని కొందరు, ఏ పార్టీలో పోయి చావాలనిపిస్తే ఆ పార్టీలో పోయి చావండి. ఎవరు వద్దన్నారు లీడర్స్ ఎవరైనా కూడా. పోవాలనుకున్న వాళ్ళు పోయి ఆ పార్టీలో పోయే చావాలనిపిస్తుంది చచ్చిపోయే ముందర అంటే పోండి, అక్కడే ఆ పార్టీలోనే చావండి. ఎవడొద్దంట్లాడు? ఏమైనా గుంజి పట్టి కట్టేసుకుంటున్నారా కేసీఆర్ సార్? ఏమైనా లేదు కదా. కేసీఆర్ సార్ ఎవరిని ఆగబట్టాడు? ఇండివిజువల్ డెసిషన్ తీసుకోండి, వద్దనరు. బట్ మళ్ళీ వస్తానంటే మటుకు ఎవరు రానివ్వరు. ఎందుకంటే ఒక్కసారి నమ్మిన వ్యక్తి మోసం చేసినాక ఎలాంటి వ్యక్తులను మళ్ళీ ఎలా తీసుకుంటారు చెప్పండి? పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు? ఆహ్వానించకూడదు. సో నమ్మిన వారిని మోసం చేయడమే కొందరి ముఖ్య వ్యక్తుల యొక్క లక్షణం అని తెలిసిపోతుంది. ఎవరు ఎలాంటి వారో, ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నారో అనేది వాళ్ళ యొక్క స్వరూపం అనేది బయటపడుతుంది ఇప్పుడిప్పుడే. అలాంటి నమ్మక ద్రోహులు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఎవరికి లాభం అయితే జరగదని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కాంగ్రెస్లోకి పోయి ఏదో వెలుగబడతారని అనుకోకూడదు. ఎందులో మోసం చేసిన వాళ్ళు అందులో మోసం చేయరని నమ్మకం ఏంటి? టీడీపీ నుండి వచ్చి టీఆర్ఎస్లోకి వచ్చి, టీఆర్ఎస్ నుండి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయి మంచి పని చేయాలంటే వాడు ఏ పార్టీలో ఉన్నా చేయొచ్చు. ఒక సమర్థమైనటువంటి పార్టీని, ఒక శక్తివంతమైనటువంటి పార్టీని, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుని దగ్గర నుండి అంతు గుంజుకొని గొంతులో చేసినట్టు ఇలాంటి వ్యవహారం శైలి, ఇలాంటి వ్యక్తులను
వ్యక్తులకు మంచి మంచి పదవులు ఇవ్వడం కూడా శుద్ధ దండగా. ఈ కేకే చూడండి, కేకే వాళ్ళ బిడ్డకు టిక్కెట్ కావాలి, ఆయనకు టిక్కెట్ కావాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కావాలి టిక్కెట్స్. ఇస్తే కాపాడుకున్నాడు ఆ గౌరవాన్ని. నత్తి నత్తి తొత్త తొత్త అన్నట్టు కాంగ్రెస్ నుండి సరే నువ్వు రాజ్యసభకి ఎన్నిసార్లు పోయినవో, ఏం వెలగబెట్టినవో, ప్రజలకైతే ఏం జరిగిందో లాభం మేలు అది పబ్లిక్కే తెలియాలి. ఇంకా కేకే వల్ల ఒక పదవిలో ఉండొచ్చు, పదవులలో ఉన్నంత మాత్రాన పబ్లిక్ లాభం జరుగుతుందని చెప్పేసి ఎలా అనుకుంటాం చెప్పండి? ఒక అధిష్టాన నాయకుడి వల్లనే సాధ్యం పబ్లిక్ ఏ మేలు జరగాలన్నా కూడా. ఈ కేకేకు మంచి పదవులలో కూర్చున్నాడు కావచ్చు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఎన్నిసార్లు రాజ్యసభ పోయినావు కావచ్చు, నీకు తెలివి ఉండొచ్చు. ఉంటే మరి ఏది నీ తెలివి ఎవరికి ఉపయోగపడింది? తీరా ఈ ఏజ్కి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఏజ్కి నువ్వు పోయి కాంగ్రెస్లో నా ఇంటికి పోయి నా ఇంట్లోనే పడిచేస్తా అన్నట్టుగా, నా కాంగ్రెస్లో పోయి నేను చచ్చే ముందర నా కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోతా, నాకు అక్కడే చావాలని ఉన్నది, ఇలాంటి కోరికలు, దుర్బుద్ధి ఏంటిది? నాన్ సెన్స్. కాకపోతే నీ బిడ్డ చేసిన పనేంటి? ఒక మేయర్గా టిక్కెట్ ఇస్తే ఆ మేయర్గా ఎంత హెల్ప్ చేసింది, పబ్లిక్ ఏం సర్వీస్ అందించింది అనేది ఆలోచించుకోండి. మళ్ళీ ఇందులో నుండి పోయి అందులోకి పోయి ఏం వెలగబెడతారు కాంగ్రెస్లోకి పోయి అనే సోయి ఉండాలి. కొంచెమన్నా పోయేటోనికి సోయి ఉండాలి. ఇచ్చిన టిక్కెట్ను కాపాడుకోలేని మనుషులు అందులోకి పోయి ఏం వెలగబెడతారో సోయి ఉండాలి కొంచెమన్నా. పెద్ద మనిషి, మళ్ళా వయసులో పెద్దోడు, కానీ కొంచెమైనా జ్ఞానం లేకపోతే ఎలాగా? ఇంత నమ్మక ద్రోహమా? ఆలోచించుకోండి పబ్లిక్, ఆలోచించుకోండి. ఇందులో నుండి పోయి కాంగ్రెస్లో చేరడానికి, మళ్ళా ఆ కాంగ్రెస్ తరఫున నిలబడడానికి ఓటు వేస్తే మాత్రం శుద్ధ దండగా. గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు ఏ వ్యక్తినన్నా నిలబెట్టుకోనివ్వండి. ఎందుకంటే తీర టైంకు జంపింగ్లు అవుతున్నాయి కాబట్టి మీరు మనుషులతోనే సంబంధం లేదు. మీకు కార్ గుర్తుకు గుద్దేసేయండి. కార్ గుర్తుకు ఎక్కడ కారు కనిపిస్తే అక్కడ కారుకు ఓటేసేయండి. మీరు ఇక మనుషుల గురించి పట్టించుకోకండి. ఎందుకంటే తీర టైం దాకా మోసం చేస్తున్నారనమాట. టికెట్ ఇస్తే పాపమని టికెట్ తీసుకుపోయి ఎవరికో అంటే గంగలో కలిపేస్తున్నారు, నమ్మకాన్ని వమ్ము చేసేస్తున్నారు. సో మీరు ఇక ఎవరు నిలబెట్టిండ్రు అంటే చూడండి. అంటే చూసేవాళ్ళు, న్యూస్ చూసే వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరిని నిలబెడతారు, ఏ ఏరియాలో ఎవరు నిలబడుతున్నారు, ఏ జిల్లాలలో ఏ వ్యక్తి నిలబడుతున్నారు అనేది తెలుస్తుంది మీకు. న్యూస్ చూస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఎవరు నిలబడుతున్నారో బీఆర్ఎస్ తరఫున వారికి ఆయా జిల్లాలలో గెలిపించుకోండి. మీ తరఫున కొట్లాడేందుకు వాళ్ళు సర్వం సిద్ధంగా ఉన్నారు. సో మంచి పార్టీకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయండి. చేస్తారు మీరు తప్పకుండా. మళ్ళీ మోసపోరని అనుకుంటున్నా. తప్పకుండా బీఆర్ఎస్ని గెలిపించుకోండి, మీ కోరికలని నెరవేర్చుకోండి. ఓకే పబ్లిక్, థ్యాంక్ యూ.